అంజలి తన తమ్ముడు రోహన్తో ఇంటి వెనుక తోటలో దాగుడుమూతలు ఆడుతోంది. అకస్మాత్తుగా రోహన్ ఆగి, ఒక ముల్లులున్న గులాబీ చెట్టువైపు చూపిస్తూ, నెమ్మదిగా అన్నాడు. అక్కా, చూడు, ఆ ముల్లుల మధ్యలో ఒక చిన్న తోట పాము చిక్కుకుపోయింది. అది ఏదో భయంకరమైన నాగుపాము కాదు, ఒక చిన్నదైన హానికరం లేని పాము. అది బయటపడేందుకు తంటాలు పడుతోంది. నిజానికి అది వారిని చూసి ఎక్కువగా భయపడిపోయినట్టే కనిపించింది. అంజలి మొదట పారిపోవాలని అనుకుంది. కాని ఆ జంతువు ఎంత బలహీనంగా చిక్కుకుపోయిందో చూసి కరుణతో అంది. అది ఇరుక్కుపోయింది. పామును చేతులతో తాకకూడదని వారికి తెలుసు. అందుకే ఒక పొడవైన పల్చని కర్ర తీసుకుని, జాగ్రత్తగా, మెల్లగా ముల్లుల కొమ్మలను పక్కకు నెట్టారు. పాము ఊగిపోతూ బయటపడింది. కాసేపు ఆగి, కృతజ్ఞతతో తల ఎత్తినట్టు చూసి, గడ్డి మధ్యలో జారిపోయింది. అంజలి, రోహన్ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. తమ ధైర్యం, దయపై వారికి గర్వంగా అనిపించింది. వారు ఒక మంచి పాఠం నేర్చుకున్నారు. భయంకరంగా కనిపించే ప్రతిదీ నిజంగా భయంకరం కాదు.